నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ జేఏసీ ఆధ్వర్యంలో న్యాయమైన తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. నిడదవోలు జేఏసీ అధ్యక్షులు కె నందీశ్వరుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పి సువర్ణరాజు మాట్లాడుతూ 18,000 కోట్ల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, 30% ఐఆర్ ప్రకటించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, సిపిఎస్ను బేషరతుగా రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పి జైకర్ మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని, న్యాయపరమైన తమ డిమాండ్లను సాధించుకోవటానికి తాము ఎంతటి పోరాటానికైనా సిద్ధమని అన్నారు. చట్టపరంగా పన్నులు చెల్లిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించవలసిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో జేఏసీ కార్యదర్శి జె జయంత్, ట్రెజరర్ మాణిక్యాలరావు, వైస్ ప్రెసిడెంట్ కళ్యాణకృష్ణ, యూటీఎఫ్ నాయకులు ఎంసీహెచ్ కరుణ్ కుమార్, కె ప్రదీప్ కుమార్, డి ముత్తయ్య, రెహమాన్, ఏపీటీఎఫ్ నాయకులు బి రమణ, అప్పారావు, సూర్యనారాయణ, పెన్షనర్ల సంఘం నాయకులు బలగం అప్పారావు, కె రంగాచార్యులు మరియు కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాని జయప్రదం చేశారు. పెండింగ్ ఫైల్స్ లేకుండా పనులు చేసేసుకుంటున్నాం, పెండింగ్ సిలబస్ లేకుండా పాఠాలు చెప్పేసుకుంటున్నాం. మరి నువ్వు నీ అసంతృప్తిని ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఐక్యత విడుదల చేయాలి. వెంటనే ఐఆర్ 30%ను విడుదల చేయాలి. వెంటనే ఐఆర్ 30% చేయాలి. ఐఆర్ 30% వెంటనే ప్రకటించాలి. పిఆర్సీ కమిటీని, 12వ పిఆర్సీ కమిటీని వెంటనే ప్రకటించాలి. 12వ పిఆర్సీ కమిటీని విధానాన్ని రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని తక్షణమే చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న ఏపీజేఎల్ఏపీఎఫ్ బకాయిలు వెంటనే చేయాలి. సిపిఎస్ విధానాన్ని వెంటనే ప్రకటించాలి. ఐఆర్ 30% వెంటనే ప్రకటించాలి. ఐఆర్ 30% వెంటనే ఐక్యత. చెప్పండి. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిడదవోలు తాలూకాలో నిడదవోలులో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఐక్య జేఏసీ తరఫున ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమానికి ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల తరఫున అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతామని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం గత 4.5 ఏళ్ల నుంచి ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, పెన్షనర్లని నిరంతరం దగా చేస్తూనే వస్తూ ఉంది. కానీ ఈ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్లు చాలా ఓపికతో ఎదురు చూశారు. కానీ ఇక ఓపికగా ఎదురు చూసే పరిస్థితి లేని విషయం వచ్చింది. ఇంకొక 4 నెలలు కూడా లేదు. ఇంకో 2 నెలల్లో ఎలక్షన్లు దరిచేరు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రం ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షన్ల పట్ల కనికరం చూపే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదైతే ఈ ఓటర్లకి డైరెక్ట్గా నగదు బదిలీ పథకాన్ని ఏదైతే తీసుకొచ్చారో దాన్ని నమ్ముకుని మా కోట్లు వస్తాయనే ధీమాతో ఈ ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే గత ప్రభుత్వం 151 సీట్లు వస్తాయని ఈ ప్రభుత్వం ఏనాడు అనుకోలేదు. వాళ్ళకి గత ఎన్నికల్లో కూడా 110 సీట్లు మించి రావని అనుకున్న పరిస్థితుల్లో సుమారుగా 40 సీట్లు వాళ్ళకి అదనంగా రావడానికి కారణం ఏంటంటే ఉద్యోగుల, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వాళ్ళందరూ గంపగొత్తగా ఈ పార్టీని నమ్మి ఈ పార్టీకి అధికారాన్ని తీసుకురావడం. కాబట్టి ప్రస్తుతానికి ఈ మంత్రులు బొత్స సత్యనారాయణ కానీ లేదు, ఇంకోళ్ళు కానీ సజ్జలు కానీ వీళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే ఉద్యోగుల, ఉపాధ్యాయులు మన ఓట్లు వేస్తారు అనుకున్నారు, వాళ్ళు ఎగిరని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే బహుశా అధికార మదంతో వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కి వాళ్ళకి కనపడటం లేదు. ఒకసారి పక్కన తిరిగి చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఆ టీఆర్ఎస్ ఏ సెంటిమెంట్ని నమ్ముకుని మాకందరూ ఓట్లేస్తాను అనుకున్న ఆ పార్టీ ఈరోజు ఎక్కడుందో ఒక్కసారి చూసి వాళ్ళకి అర్థమవుతుంది. నాకు తెలిసి వీళ్ళ గత తప్పులతోటి కానీ పక్కన ఉన్న ప్రభుత్వాన్ని చూసి కానీ తప్పులు తెలిసిన పరిస్థితి లేనట్టుంది. అంతగా వీళ్ళకి కళ్ళు నెత్తికెక్కిన పరిస్థితి. రేపు రాబోయే ఎన్నికల్లో ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్లని ఇదే విధంగా ప్రవర్తిస్తే, ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పట్ల ఇదే విధంగా ఆయన ప్రవర్తిస్తే ఆ 40 సీట్లు కాదు ఇంకో 40 సీట్లు ఈ పార్టీకి దూరం చేసే పరిస్థితి మేము చేయగలం. ఎందుకంటే గతంలో మా ఓట్లు మాత్రమే వేసాం. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మా ఓట్లతో పాటు మేము క్యాంపెయిన్ చేసి ఈ పార్టీకి వ్యతిరేకంగా మేము
క్యాంపెయిన్ చేయబోతున్నాం. ఫలితంగా ఈ ప్రభుత్వం అధికారానికి దూరమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పెద్దగా ఆలోచన తప్పు కలిగిన మంత్రులు మాట్లాడుతున్న మాటలనే నమ్ముకుని ఈ ముఖ్యమంత్రి కనుక ఎన్నికలకు వెళ్తే రాబోయే ఫలితం తెలంగాణ ఫలితం కంటే భిన్నంగా ఉండబోదని హెచ్చరిస్తూ, అదేవిధంగా ఓపీఎస్ విధానం ఏదైతే ఉందో ఈ ఓపీఎస్ విధానాన్ని తిరిగి రెస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈయన తండ్రి ఈ దుర్మార్గాన్ని తీసుకొచ్చాడు. అది తెలుసో తెలియకో ఈయన నేను వారం రోజుల్లో ఓపీఎస్ని తిరిగి రెస్టోర్ చేస్తానని మాట ఇచ్చాడు. కానీ దానికి భిన్నంగా ఆయన 4.5 ఏళ్ళైన పెన్షన్ని తిరిగి రెస్టోర్ చేయలేదు. కాబట్టి ఆ తండ్రి మీద పడ్డ మచ్చను పోగొట్టుకునే ఒక సువర్ణ అవకాశం ఈయనకి వచ్చింది. అవకాశాన్ని జారువించుకోవద్దని చెప్పేసి మేము ఆయనకి తెలియజేస్తూ, అదేవిధంగా 18,000 కోట్ల రూపాయలు మేము దాచుకున్న డబ్బు, మేము మా నెల జీతాల నుంచి మేము దాచుకున్న డబ్బుని ఈ ప్రభుత్వం నొక్కేసింది. కాబట్టి వెంటనే ఈ 18,000 కోట్లని విడుదల చేయాలని చెప్పేసి ఈ జేఏసీ పక్షాన ధర్నా చేస్తున్నాం మేము. కానీ ఈ ప్రభుత్వం కనుక ఇంకా దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంటే కనుక, లేదు మొద్దునిద్ద నటిస్తేనే కనుక వచ్చే నెల 5వ తారీఖున అనివార్యంగా ఈ ప్రభుత్వం మమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్తే సమ్మెకు కూడా మేము దిగి సమ్మె చేయడానికి వెనకాడబోమని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే. వర్ధిల్లాలి ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షన్ల ఐక్యత. వర్ధిల్లాలి ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షన్ల ఐక్యత.